హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్‌గా అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయొద్దండి. లాస్ట్ వరకు అయితే చూడండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద నొక్కండి. ఆల్ నోటిఫికేషన్ నొక్కారంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇలా మృదువుగా, సాఫ్ట్‌గా ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకైతే 2 గ్లాసెస్ వరకు స్టోర్‌లో ఇచ్చే రైస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే కొత్తగా పండిన రైస్ అయినా వేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. మనకు స్టోర్ బియ్యం అయితేనా. ఇలా ఈ వాటర్ వేసేసి ఒక 3 టైమ్స్ వరకు బాగా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలండి. ఇలా బాగా నానబెట్టుకుంటేనే మనకు అరిసెలైతే మృదువుగా, టేస్టీగా చాలా బాగుంటాదండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్‌లోకి వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు ఇలా పొడి క్లాత్‌లోకైతే ఇలా రైస్‌నైతే ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. రైస్ అయితే తడిగానే ఉండాలి. మరీ ఎక్కువ వాటర్‌గా ఉండకూడదు. అలా అని మరీ ఇదిగా ఆరిపోకూడదండి. అరిసెలు సరిగ్గా రావు. ఆరిందంటే రైసు ఆ అరిసెలైతే ఇరిగిపోతాది. ఇప్పుడు ఇలా మిక్సీ జార్‌లోకి తీసేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మిల్లయినా పట్టించుకోవచ్చండి. మిల్లు పట్టించుకుంటేనే బెటరు. సో, ఇలా పట్టుకున్న తర్వాత మిల్ పట్టించినా సరే, మిక్సీలో వేసినా సరే పిండినైతే ఇలా జల్లించడం మాత్రం మర్చిపోకండి. జల్లిస్తేనే మనకు అరిసెలకు కావాల్సిన విధంగా అయితే పిండైతే రెడీ అవుతుంది. అరిసెలకి పిండైతే గరుకుండకూడదండి. ఇలా మెత్త పిండి లాగానే ఉండాలి అరిసెలకనేది. చూడండి ఇలా జల్లి పట్టుకొని, పిండి ఆరిపోకుండా ఇలా చేతితో అయితే ఇలా కప్పిపెట్టినట్టు కప్పేసుకోవాలండి. ఇలా కప్పిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన పాకమైతే రెడీ చేసుకుందాం. బెల్లమైతే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను గదా! 1 ½ గ్లాస్ వరకు బెల్లమైతే ఇలా తురుముకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ గూడా యాడ్ చేసి, ఈ బెల్లంనంతా బాగా కరిగిచ్చుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులో డస్ట్ ఏమన్నా ఉంటే మనము తీసేసుకుందాం. ఇప్పుడు మరో గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక స్టెయినర్‌తో ఇలా వడపోసుకోవాలి. ఇందులో డస్ట్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఈ స్ట్రైనర్‌లోకి నిలిచిపోతుందండి. ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకు పాకం బాగా దగ్గర పడేలాగా ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్‌లో. తీగ పాకం అనేది ఇలా గట్టిగా రావాలి. ఇలా గట్టిగా వచ్చే వరకు పాకాన్నయితే ఇలా కలుపుతూనే ఉండాలి. పాకం ముదిరేదాకా పెట్టుకున్నారంటే, మనకు పర్ఫెక్ట్‌గా అరిసెలైతే వస్తాయి. ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. కొంచెం పాకం ముదిరితేనే బెటరండి. ఇప్పుడు ఈ పిండినైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని నేనైతే ఒక చేత్తో కలుపుతూ మరొక చేత్తో పిండి వేస్తున్నాను కాబట్టి మీకంత ఫాస్ట్‌గా చూపించలేకపోతున్నాను. సో, ఇలా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. ఉండలు పట్టకుండా జాగ్రత్తగా బాగా నీట్‌గా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలిపేసి నేను చెప్పాను గదా! ఒక చేత్తో కలుపుతూ మరొక చేత్తో పిండి వేసుకున్నాను కాబట్టి ఈజీగా కలపలేకపోయాను. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు నువ్వులు ఇష్టం లేదంటే అవసరం లేదండి. ఇలా నువ్వులు వేసేసుకున్న తర్వాత పిండి ఇలా చిన్న చిన్న మనకు కావాల్సిన విధంగా అరిసెలనైతే రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్‌లోకి వేసేసుకొని ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మరో సైడ్‌కి టర్న్ ఔట్ చేసుకొని అరిసెల మీద ఉన్న ఆయిల్ అంతా ఇలా ఒత్తేసుకోవాలండి. మీరు అరిసెలు ఒత్తుకోవడానికి ఆహ్, పీట ఇలా ఆయిల్‌నైతే సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత అరిసెలనైతే పక్కకి తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే చేత్తోనే చేశానండి. చూడండి ఎడమ చేత్తో ఇలా రౌండ్‌గా చేసుకున్నాను. ఇలా చేత్తోనే చేశాను నేనైతే. ఈ పిండయితే కొంచెం హీట్‌గానే ఉంటుందండి. మనకి హీట్‌గా ఉంటేనే మనకు అరిసెలైతే వస్తాయి. పిండి ఆరిందంటే మనకు అరిసెలనేటివి ఇరిగిపోతాది. సో, ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే చేత్తోనే చేసేసుకున్నాను. లేదంటే పేపర్ మీద గూడా పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ గూడా అరిసెలు వేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌లోకైతే వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. పెద్ద కష్టమేమి ఉండదండి. కాకపోతే తీగ పాకం అనేది పర్ఫెక్ట్‌గా పట్టుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది సంక్రాంతికి కానీ, దీపావళికి కానీ స్పెషల్‌గా చేస్తుంటాం కదా! ఇంతేనండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.